2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు ఉంటాడు. మొండితనం అనేది ఎక్కువగా ఉంటది. లగ్నంలో బుధుడు ఉంటాడు. బుధుడు 11 ఏప్రిల్ నుంచి 2వ స్థానానికి నిలిచబడతాడు. శని, రవి, కుజ 3 గ్రహాలు కుటుంబ స్థానంలో ఉంటాయి. రవి ఇక్కడ 14 ఏప్రిల్ నుంచి తృతీయ స్థానానికి వెళ్తారు. తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు 4వ స్థానానికి వెళ్తారు 19 ఏప్రిల్ నుంచి. మరి గురు భగవాన్ ఈ మాసం అంతాను మీకు పంచమ భావంలో ఉంటారు. సప్తమంలో కేతు ఉంటారు ఈ మాసం అంతాను. ఇది గ్రహస్థితి. ఇక్కడ కుంభరాశి వారికి 2వ స్థానంలో శని ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. సూర్యుడు, కుజుడు ఇద్దరు బద్ధశత్రువులు అనమాట. ఆ 2 గ్రహాలు శనితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. కుటుంబ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. ధనపరంగా కూడా చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి. ఖర్చు విపరీతంగా ఉంటది. ఈ మాసం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గటము, మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. దక్షిణామూర్తి సూత్రపాఠనం చేయిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే పంచమంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ మాసం అంతాను. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా సమస్యలు ఉంటాయి ఈ మాసంలో అయితే గనక కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ మాసం అంతాను. విపరీతమైన కష్టకాలం అయితే రాబోతోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువుల పరంగా అధికంగా ఉంటుంది. కాలభైరవాష్టకాన్ని, నారాయణ కవచం లాంటి చదువుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో అయితే కనుక. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సప్తమాధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉంటారు. దాని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండి 14 ఏప్రిల్ వరకు ఇబ్బందులు ఉంటాయి. సూర్యుడు 3వ స్థానంలో వెళ్ళినా సరే కొంచెం ఇబ్బందులు మాత్రం ఉంటూనే ఉంటాయి ఈ మాసంలో అవుతాయి కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం, బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమాధిపతి అయిన కుజుడు 2వ భావంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. దాని మూలంగా వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ జన్మ జాతకంలో కనుక D10 చార్ట్ లో శని బలహీనంగా ఉండి శత్రుగ్రహాలు చూసినా సరే వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. దశలు అంతర్దశలు యోగించకుండా ఉన్నా సరే ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే D1 చార్ట్ లో దశమాధిపతి ఏ గ్రహాలతో కంజంక్షన్ అయి ఉన్నాయి, ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రం మీద ఉంది, ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఇలాంటి అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరింగ్ దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.